దేవుని నామమునకు స్తోత్రములు. సో परमेश्वर आज सुबह क्या चाहता है? దేవుడి ఉదయ కాలం ఏమి కోరుచున్నారు? हम दीन से चलना है, మనం దీనత్వముతో నడుచుకొనవలెను, योग्य से न्याय करना है. జనులకు న్యాయము చేకూర్చవలెను. मैंने कहा कि बहुत सारे लोग पैसा ब्याज में देता है. అనేక మంది చూచినప్పుడు డబ్బుని వారు ब्याज ब्याज that means वड्डी वड्डी వడ్డీకి ఇచ్చుచు ఉన్నారు. खुदा उनको स्तुति हो. దేవునికి స్తోత్రములు. खुदा उनको लोग ब्याज को पैसा देना नहीं, ఎంత మాత్రమో దేవుని బిడ్డలు డబ్బును లంచముతో और- వడ్డీకి ఇవ్వకూడదు, घूस लेना नहीं. ఎంత మాత్రం లంచం పుచ్చుకొనకూడదు. खुदा उनको स्तुति हो. దేవునికి స్తోత్రములు. इस बात में बहुत से लोग अन्याय से अन्याय कर रहा है. ఈ యొక్క విషయంలో అనేక మంది అన్యాయం మీద అన్యాయాన్ని పెంచుకుంటున్నారు. प्रभु को स्तुति हो. దేవునికి స్తోత్రములు. 100 रुपये के पीछे 10 रुपये लेता. 100 రూపాయలకి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు. इस बात प्रभु का इच्छा नहीं है. ఈ యొక్క కార్యము దేవునికి ఇష్టము లేనిది. अन्याय क्या बोलता है, बातों को योग्य से न्याय करना चाहिए. అన్యాయమైన కార్యముల విషయంలో న్యాయముగా ప్రవర్తించవలెను. दीन और दरिद्रों को बहुत सारा बलवंत करता है. దీనులను దరిద్రులను అనేక మంది హింసించుచున్నారు. खुदा उनके लोग ऐसा ना करे. దేవుని బిడ్డలు అలాగనే చేయకూడదు. ये आखिरी दिनों में अन्य लोग ऐसा किया करता है. అంచె దినములలో చూచినప్పుడు అన్య జనులు ఇలాగనే చేయిచు ఉందరు. हम ऐसा नहीं करना है. మనం అలాగనే हम చేయకూడదు. परमेश्वर के लोग हैं. మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. हम परमेश्वर के लहू से मोल्य व लोग हैं. మన దేవుని యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన उसके వారమై, लहू से चुना हुआ लोग हैं. ఆయన రక్తం ద్వారా ఏర్పరచబడిన వారమై प्रभु के ఉన్నాము. नाम की स्तुति हो. దేవునికి స్తోత్రములు. इस अन्याय बातों से अभी छुटकारा पाना है. ఇటువంటి అన్యాయమైన కార్యముల మనం విడుదల పొందవలెను. प्रभु के नाम की स्तुति हो. దేవుని నామమునకు इसलिए స్తోత్రములు. आज सुबह का होता 3 बात प्रभु हमसे चाहता है. ఈ ఉదయ కాలమందు 3 కార్యములను దేవుడు మన యొద్ద ఎదురు చూచుచున్నారు. जो भी बात है योग्य से न्याय किया करो. ఏ ఏ కార్యములైతే మనము చేయుచున్నామో న్యాయముగా ప్రవర్తించవలెను. दूसरा, రెండవది दूसरों के ऊपर दया दिखाया वो ఇతరుల మీద మన కనికరమును చూపించవలెను या करुणा दिखाओ. లేదా కరుణించవలెను. तीसरा, మూడవదిగా दीन से चलो. దీనత్వముతో నడుచుకునవలెను. यही प्रभु हमसे चाहता है. ఇదే ప్రభు మన యొద్ద కోరుచున్నారు. ये तीनों स्वभाव रहने से ఈ మూడు యొక్క స్వభావాలు మనలో हम प्रभु ఉంటున్నప్పుడు के साथ चल सकता है. మన ప్రభుతో కూడా నడవగలము. हनोक के बारे में क्या पढ़ता है? హనోక్ గురించి ఏమి చూస్తున్నాము? वो परमेश्वर के साथ चलते रहा. అతడు ఇది దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. हम भी परिवार का जीवन में మన కుటుంబ జీవితంలో కూడా पति है, पत्नी है, बच्चा है, लड़का वाला है, सब कुछ है कि हम प्रभु का साथ चले. భార్య, భర్త, పిల్లలు అందరు కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అయినప్పటికీ దేవునితో మనం నడవవలెను. उत्पत्ति का किताब 5वां अध्याय का 22 वचन में पढ़ता है. ఆది కాండము 5వ అధ్యాయము 22వ వాక్యములో మనం చూస్తున్నాము. हनोक परमेश्वर का साथ चलता है. హనోకు దేవునితో నడిచెను అని చదువుతున్నాము. హనోకు మెతుషెల్ను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. खुदा उनकी स्तुति हो. దేవుని నామమునకు वो స్తోత్రములు. परमेश्वर का साथ चलता था. దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. आज हम किसका साथ चलता है? ఈ దినములలో మనం ఎవరితో నడుచుచున్నాము? क्या हम दुनिया का साथ चलता है? లోకముతో నడుచుచున్నామా? क्या हम पैसा का पीछे चलता है? లేదా మనము డబ్బు వెంట వెళ్ళుచున్నామా? क्या ऐश्वर्य का पीछे चलता है? లేదా ఐశ్వర్యం వెంట మనం వెళ్ళుచు या ఉన్నామా? दुनिया का मोह का साथ चलता है? ఈ లోకముకు మోహముల వెంట వెళ్ళుచు ఉన్నామా? किसका पीछे चलता है? దేని వెంట మనం నడుచుచున్నాము? क्या मनुष्यों के पीछे चलता है? మనుషుల వెంట మనం या వెళ్ళుచున్నామా? राजा प्रधानों के पीछे चलता है? రాజుల వెంట ప్రధానుల వెంట వెళ్ళుచున్నామా? नहीं, मेरा यीशु के पीछे चलता हूँ. లేదు, నా యేసు వెంట నేను వెళ్ళుచున్నాను. कितना लोग ऐसा चाहता है? ఎంతమంది అలా కోరుచున్నారు? मैं मेरे यीशु के पीछे चलता हूँ. నేను నా యేసు వెంటే వెళ్ళుచున్నాను. ये दुनिया उसका मौसम नाश हो जाएगा, ఈ లోకమును దాని ఆశీర్వాదాలను గతించిపోవును. बट मैं यीशु के पीछे चलना चाहता అయినను हूँ. నేను యేసు వెంట వెళ్ళ కోరుచున్నాను. आज सुबह का वक्त ఈ ఉదయకాలం आप समर्पण करेगा మీరు तो సమర్పించుకున్నట్లయితే आनोक जैसा प्रभु का साथ चला. హనోకు ఎలాగో దేవునితో నడుచున్నాడు. यहाँ पर बैठा हुआ सारे परिवार के लोग प्रभु का साथ चलने से नीचे मध्याकाश में प्रभु से मिल सकता है. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా యేసుతో నడిచిన ఎడల నిశ్చయంగా మధ్యాకాశంలో ఆయన సంధించగలము. यहाँ पर बैठा हुआ माँ, पिताजी, भाई, बहन, बच्चा, बड़ा सभी लोग नम्र होने से, दीन से चलने से एक कन्वेंशन के बाद बड़ी आशीष बन जाएगा. ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులు, తండ్రులు, పిల్లలు, సహోదర సహోదరులు అందరూ కూడా దీనత్వంతో నడిచిన ఎడల నిశ్చయంగా ఈ కన్వెన్షన్ ఆశీర్వాదములు పొందుకొనగలము. एक बात जान लो, ఒక్క విషయాన్ని గుర్తించుకొనుడి. गर्व से मत चलो, घमंड से मत चलो. ఏ మాత్రం గర్వముతో నడవకుడి. परमेश्वर घमंड लोग को सामना करता है. దేవుడు గర్విష్ఠులను ఎదిరించుచున్నారు. किस बात में घमंड करना है? ఏ విషయంలో మనం అతిశయపడవలెను? घमंड करो कि मसीह में करो, అతిశయపడవారు ప్రభువునందు అతిశయపడవలెను. बट
आपका धन दौलत में घमंड मत करो, మీ యొక్క ధనము ఆస్తిని చూసి అతిశయపడవద్దు. क्या आपका पैसा में घमंड मत करो, మీ యొక్క డబ్బు విషయంలో మీరు आपका అతిశయపడవద్దు. महल में घमंड मत करो, మీ యొక్క భవనమును చూసి आपका అతిశయపడవద్దు. डिग्री में घमंड मत करो, మీ పట్టములను చూసి आपका అతిశయపడవద్దు. पढ़ाई में घमंड मत करो, విద్యాభ్యాసం చూసి आप అతిశయపడవద్దు. सम्मान में घमंड मत करो. మీ యొక్క స్థానమును చూసి आप అతిశయపడవద్దు. घमंड करे, मसीह में घमंड करे. మీరు అతిశయపడినట్లయితే ప్రభువునందు అతిశయపడవద్దు. मुझे मेरा यीशु है, इसलिए मैं घमंड से कहता हूँ. నాతో యేసు ఉన్నారు కావున నేను గర్వించదని यीशु जहाँ है वहाँ पर सब कुछ है, యేసు ఎక్కడ ఉండను అక్కడ సమస్తమును ఉండును. जहाँ यीशु नहीं है वहाँ पर कुछ नहीं है. యేసు లేని చోట ఏమీ లేదు. आज सुबह का वक्त, ఈ ఉదయ కాలమందు आपका पास यीशु है, మీ యొద్ద యేసు ఉన్నారా? आपका पास यीशु है. మీ యొద్ద యేసు మీ పక్కన कितना ఉన్నారా? लोग कह सकता है ఎంతమంది అలా చెప్పగలరు? मेरा पास यीशु है, నా పక్కన యేసు ఉన్నారు, मुझे सब कुछ है. నాకు సమస్తం ఉన్నవి. कई लोग पूछने से, ఎవరన్నా అడిగినట్లయితే पास्टर मुझे उद्योग नहीं है, పాస్టర్ గారు మాకు ఉద్యోగం లేదు, मुझे बुद्धि ज्ञान नहीं है, నాకు బుద్ధి జ్ఞానం मुझे లేదు, पढ़ाई नहीं है, నాకు విద్యాభ్యాసం मुझे లేదు, घर नहीं है, నాకు ఇల్లు లేదు, मुझे मोटर गाड़ी नहीं है, నాకు మోటార్ కారు లేదు, मुझे कार नहीं है, నాకు కారు లేదు, मेरे को वो नहीं है, నాకేం అది లేదు. वो सब कंप्लेन बोलते रहे. ఇలా అగన ఫిర్యాదులు చేస్తూ ये सब ఉంటారు. कौन है? ఇవన్నీ ये ఏమయ్యారు? सब अविश्वासी लोग. ఇవన్నీ అవిశ్వాసులై ఉన్నారు. बट विश्वासी लोग क्या कहता है? విశ్వాసులైతే ఏమి చెప్పుదురు? मेरा पास कुछ नहीं तो भी, నా ప్రక్కన ఏమీ లేనప్పుడు मेरा पास यीशु है. నా యొద్ద యేసు ఉన్నారు. इस कन्वेंशन में ఈ కన్వెన్షన్ यीशु के साथ जाओ. యేసుతో వెళ్ళేదము. आनोक देखो, प्रभु का साथ है. చూడండి, హనోకు దేవునితో నడిచెను. उनका परिवार में कभी झगड़ा नहीं, కుటుంబంలో ఎటువంటి పోట్లాటలు లేవు, कोई भी शब्द भी नहीं. ఏ ఒక్క శబ్దములు లేవు. उनको भी बच्चा है, వారికి పిల్లలు ఉన్నారు. उनके बच्चा में भी कोई झगड़ा नहीं. పిల్లల మధ్యలో కూడా ఎటువంటి పోట్లాటలు हमारा లేవు. बच्चा में कितना झगड़ा होता, మన పిల్లలు ఎన్ని పోట్లాట్లు ఉంటున్నవి. पति पत्नी में कितना झगड़ा होता. భార్య భర్తల మధ్యలో పోట్లాట్లు. प्रभु के नाम की स्तुति हो. దేవుని నామమునకు कोई స్తోత్రం. मेहमान लोग आएगा तो पत्नी खाना बनाने के लिए उसके लिए झगड़ा करता. భార్య వంట వండినప్పుడు దాని విషయంలో పోట్లాడుచు ఉంటారు. कोई भी मेहमान लोग आया तो खाना बनाने के लिए मुश्किल है, इसलिए पति का साथ झगड़ा करती है. ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వారికి వండి పెట్టడం కష్టం, అందువల్ల భర్తతో పోట్లాడుచు ఉంటారు. खुदा उनकी स्तुति हो. దేవుని నామమునకు స్తోత్రములు. एक घर में पति पत्नी लोग दोनों खुशी था, ఒక కుటుంబంలో చూచినప్పుడు భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉండి ఉన్నారు, खुशी से रहता, సంతోషంతో ఉండి ఉన్నారు, बहुत प्यार से रहता. వారు ఎంతో ప్రేమగా ఉంటున్నారు. उनका घर में मेहमान लोग आ रहा था. వారికి ఇంటికి అతిథులు వచ్చి ఉన్నారు. खुदा उनकी स्तुति हो. దేవునికి స్తోత్రములు. ये दोनों बात करते वक्त मेहमान लोग आता हुआ इस व्यक्ति ने देखा. వీరిద్దరు మాట్లాడుకుని చున్నుట అతిథులు వచ్చి ఉన్నారు, వారు వారిని పట్టించుకోలేదు. खुदा उनकी स्तुति हो. దేవునికి స్తోత్రములు. थोड़ा दूर में है, వారు కొంచెం దూరంలో ఉండి ఉన్నారు. आते आते वक्त వచ్చే సమయంలో इस व्यक्ति को क्या हो गया, ఈ వ్యక్తికి ఏమైనది? पत्नी को पकड़ के दो दिया. ఆ భార్యను పట్టుకొని రెండు కొట్టి ఉన్నాడు. खुदा उनकी स्तुति हो. దేవునికి స్తోత్రములు. वो चिल्लाने लगे, ఆమె కేకలు వేయటం वो भी ప్రారంభించారు. चिल्लाने लगा, ఇద్దరు కేకలు వేయటం दोनों चिल्लाते रहा, ఇద్దరు కేకలు వేస్తూ ఉన్నారు. आवाज उठ गया. గట్టిగా శబ్దం आते వస్తున్నది. आते मेहमान लोग रुक गया. ఆ యొక్క అతిథులు అక్కడే నిలిచిపోయి ఉన్నారు. प्रभु के नाम की स्तुति हो. దేవుని నామమునకు वो స్తోత్రం. झगड़ा बहुत जोर से हो गया, బాగా పోట్లాడుకొని ఉన్నారు, बहुत मस्त झगड़ा हो गया. బాగా పోట్లాడుకుంటూ ఉన్నారు. 15-20 मिनट के बाद, 5-15 నిమిషాల తర్వాత 15-20 मिनट के बाद 15-20 నిమిషాల తర్వాత झगड़ा खत्म हो गया. పోట్లాడ ముగించబడినది. प्रभु की स्तुति हो. దేవునికి सब స్తోత్రం. शांत होने के बाद అంత సమాధానమైన తర్వాత वो पति क्या बोलता, ఆ యొక్క భర్త ఏమంటున్నాడు? मैं तुझे मांगता बोल के तुमको नहीं मारा, నిన్ను కావాలని చెప్పి నేను అలాగ కొట్టలేదు, నేను కొట్టాలని నిన్ను కొట్టానా. కొట్టాలని కొట్టి ఉన్నానా? वो पत्नी क्या बोलती है, ఆ భార్య ఏమంటున్నది? मैं रोना बोल के मैं रोया क्या. నేనేం ఏడవాలని నేర్చున్నానా? खुदा की स्तुति हो. దేవుని నామమునకు స్తోత్రములు. वो मेहमान लोग क्या बोलता, ఆ అతిథులు ఏమనుకుంటున్నారు? मैं जाने के लिए नहीं आया, మేమేం వెళ్ళిపోవడానికి ఏం రాలేదు, मैं వెళ్ళాలని రాలేదండి. మేము వెళ్ళాలని రాలేదు. खुदा की स्तुति हो. దేవునికి స్తోత్రములు. कैसा देखिए, చూడండి ఎలాగున్నదో. मेहमान लोग आने से भी यहाँ पर पति पत्नी का झगड़ा होता. అతిథులు వచ్చినప్పుడే భార్య భర్తలు పోట్లాడుకుంటూ ఉంటారు. देखो ऐसा हमारा घर को अशांति नहीं बनाना, ఇలాగన మన ఇంటిని అసమాధానంగా हमारा घर को शांति बनाना है. మనకి ఇంటిని సమాధానంగా మార్చుకోవలెను. कोई भी आने दो, ఎవరు వచ్చినా సరే वो नहीं ये नहीं मत बोलो, ఇతర కార్యములు ఏమి మాట్లాడకూడదు. नहीं करके मत बोलो, सब कुछ है ही बोलो. ఆ సమస్త ఉన్నవని చెప్పండి. खुदा की स्तुति हो. దేవునికి స్తోత్రం. कई लोग के घर में हमेशा नहीं नहीं बोलते रहता, కొంతమంది ఇంట్లో ఏమీ లేదు లేదు అని చెప్తూ ఉంటారు. परमेश्वर वो सब निकाल भी देता है. దేవుడు సమస్తం రావడితే कुछ తీసివేసి नहीं तो भी है ही बोलो, ఏమి లేనప్పుడు ఉన్నవని చెప్పాలి. मेरा प्रभु सब कुछ दिया है. నా ప్రభు నా సమస్తం ఇచ్చిన్నారు. प्रभु की स्तुति हो. దేవునికి స్తోత్రములు. मैं एक जगह पर सेवा करते वक्त నేను ఒక స్థలంలో సేవ చేయుచున్నప్పుడు अचानक एक घर में गया, అకస్మాత్తుగా ఒక ఇంటికి వెళ్లి ఉన్నాను. पास्टर मेरे घर में कुछ नहीं, पास्टर పాస్టర్ గారు మా ఇంట్లో ఏమీ లేదండి, हमेशा वही गाना गाता. ఎల్లప్పుడు అదే పాట పాడుతా ఉంటారు. प्रभु की स्तुति हो. దేవునికి స్తోత్రం. मैं शाम को 7:30 ऐसा समय पर मैं गया, సాయంత్రము దాదాపు 6:30 గంటల సమయంలో నేను వెళ్లి ఉన్నాను. मैं द्वार पर खड़ा है,
నేను వాకిటి యొద్ద నిలిచి ఉన్నాను. प्रभु की स्तुति हो। దేవునికి స్తోత్రం. मैं अंदर चले गया, అలా నేను లోపలికి వెళ్ళి ఉన్నాను. तो मैं मच्छी साफ करते थे। వాళ్ళు చేపలు శుభ్రం చేస్తున్నారు. प्रभु की स्तुति हो। దేవునికి స్తోత్రం. जब मैं प्रेज द लॉर्ड बोला, నేను ప్రైజ్ లార్డ్ అని చెప్పిన వెంటనే मच्छी कटिया करके डाल दिए, ఆ యొక్క చేపల్ని कटिया के नीचे डाल दिया। ఆ యొక్క మంచ కింద పెట్టి వెళ్ళిపోయినది. स्तोत्र सिस्टर, స్తోత్రం సిస్టర్ అని చెప్పి ठीक है क्या? అందరు బాగున్నారా? सब कुछ चाहिए क्या? అన్ని ఉన్నవా? अयो पाओ पास्टर, कुछ भी नहीं हमारे घर పాస్టర్ में। గారు మా యొక్క ఏమీ లేవు పాస్టర్ గారు. हम कितना कष्ट में हैं। ఎంతో కష్టపడుతున్నాము. आपका आदमी किधर गया? మీ యొక్క భర్త ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? काम नहीं पास्टर, काम ढूंढने के लिए गया। ఆ, పని లేదు పాస్టర్ గారు, పని వెతుక్కోవడానికి వెళ్ళి बच्चा ఉన్నారు. किधर है? పిల్లలు ఎక్కడ ఉన్నారు? बच्चा खेलने के लिए गया। పిల్లలతో ఆడుకుంటానికి వెళ్ళారు. कुछ नहीं क्या सिस्टर? ఏమీ లేవా సిస్టర్ గారు? कुछ नहीं पास्टर। ఏమీ లేవు పాస్టర్ గారు. फिर वो मच्छी किधर है? అయ్యో చేపలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? प्रभु स्तुति हो। దేవునికి वो స్తోత్రం. कटिया के नीचे मच्छी क्यों रखा? ఒక మంచం కింద ఎందుకు చేపలు పెట్టారు? मेरा बहन आपको हाथ जोड़ के बोलता हूँ, दया करके कुछ मत नहीं करके मत बोलो। సహోదరి చేతులు జోడించి చెప్తున్నాను, మీ వద్ద ఏమీ లేవని దయచేసి చెప్పవద్దు. परमेश्वर ने सब कुछ दिया है।